జగిత్యాల జిల్లా కోరుట్ల సర్కిల్ పరిధిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కోరుట్లలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 10 మంది పోలీసులు, 40 మంది యువకులు పాల్గొన్నారు. సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి కూడా రక్తదానం చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సందర్భంలో పాల్గొన్న డొనేట్ చేసింది. మరి షార్ట్ నోటీస్ లో ఘనంగా మరి వచ్చే బ్లడ్ డోనర్స్ ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ 350 ml తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మంచి నిపుణుల మమతా సిస్టమ్ బ్లడ్ బ్యాంక్ టీం ఉంది. మన ఇక్కడ లాస్ట్ 5 years కి ఇంత పర్ఫెక్ట్ గా ఎవరెవరికి అవసరం అర్హత ఉన్న వారి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. 350 ml. మరి మీరు సేకరించినటువంటి రక్తాన్ని 24 hours లో బాడీ 24 hours లో మీరు డొనేట్ చేసినటువంటి 350 ml మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీని విధంగా ఎటువంటి అపోహాలు డొనేషన్ వెబ్సైట్లో 78 మందికి డొనేట్ చేసింది. మరి షార్ట్ నోటీస్ లో ఘనంగా మరి వచ్చే బ్లడ్ డోనర్స్ ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ 350 ml తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మంచి నిపుణుల మమతా సిస్టమ్ బ్లడ్ బ్యాంక్ టీం ఉంది. మన ఇక్కడ లాస్ట్ 5 years కి ఇంత పర్ఫెక్ట్ గా ఎవరెవరికి అవసరం అర్హత ఉన్న వారి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. 350 ml. మరి మీరు సేకరించినటువంటి రక్తాన్ని 24 hours లో ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్న ఈ 3 మండలాల నుంచి వచ్చిన యూత్ కి, అదే విధంగా మా పోలీస్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ చేస్తున్న మన పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా మనందరికీ తెలుసు ఈ కమామరేషన్ డే 1959 లో లడాక్ లో జరిగిన మన పోలీస్ బార్డర్ పోలీస్ అక్కడ ITBF జవాన్లు 10 మంది అక్కడ నేల కొరిగారు మన దేశం కొరకు. అప్పటి నుంచి మనం ప్రతి 21st October కి మనము ఈ కమామరేషన్ డే మనం జరుపుకుంటాము. అదే విధంగా మనం స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ యూనిఫామ్ డిపార్ట్మెంట్ చనిపోయిన వాళ్ళు దాదాపు 34,000 మెంబర్స్ చనిపోయారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.